హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కథకళి పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడ కేవీ కథకళి సెంటర్ అని ఉంది, అక్కడికి వచ్చాము. నేను ఇక్కడ టికెట్ తీసేసుకున్నాను. సో ఇక్కడ మనకి ఇలా స్టోరీ, సో మనకి ఈరోజు జరిగే పర్ఫార్మెన్స్ స్టోరీ మనకి ఇలా ఇస్తారన్నమాట బ్రీఫ్. ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ జరగబోయే పర్ఫార్మెన్స్ వచ్చేసి కళ్యాణ సౌగంధికం అంట. ఇది ఒక మహాభారతం స్టోరీ. సో ఇందులో ద్రౌపది వచ్చేసి భీముడిని అడుగుతుందంట, నాకు ఈ ఫ్లవర్స్ తీసుకొని రండి అని చెప్పి. సో భీముడు ఆ ఫ్లవర్స్ తేవడానికి ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు హనుమాన్ అక్కడ మెడిటేట్ చేస్తూ ఉంటారంట. ఆయనకి భీముడు వల్ల కోపం వచ్చి డిస్టర్బ్ అయ్యి, సో ఆయన ఒక ముసలి కోతి రూపంలో కూర్చొని భీముడికి భరతం పడతాడనమాట. సో అది ఇప్పుడు మనం చూడబోతున్నాము. లెట్స్ గో. ఇక్కడ 5 o'clock నుంచి 6 o'clock వరకు కథకళి మేకప్ వేసుకోవడం మనం చూడొచ్చు. కథకళి అంటే కథ అంటే స్టోరీ, కళి అంటే ప్లే. ఈ కథని ప్లే రూపంలో చూపించే ఒక పర్ఫార్మెన్స్ అన్నమాట. కథకళి కేరళలో 16వ శతాబ్దం నుంచి మనుగడలో ఉంది. ఇవి ముఖ్యంగా మహాభారతంలోని కథలు, మన పురాణాల్లోని కథలు, మంచికి చెడుకి ఉండే ఫైట్స్ అలాంటివి కథకళిలో ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. కథకళి కాకుండా కేరళలో ప్రసిద్ధమైన డాన్స్ ఫామ్స్ ఏంటి అంటే మోహిని ఆటం, కృష్ణనాటం. కృష్ణనాటం అంటే అందులో కృష్ణుడి స్టోరీస్ మాత్రమే ప్లే చేస్తారు. అది గురువాయూర్ లాంటి టెంపుల్స్లో వాటి పర్ఫార్మెన్సెస్ మనం చూడొచ్చు. Oil. You can see. This is coconut oil. కథకళిలో మేకప్ కి ఏ చెట్టు గింజలు వాడితే ఏ కలర్ వస్తుంది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Same to hand grading. Mix in the coconut oil. This stone and bedding lamp cool mixing is black color. Name of the stone is Anjanam. అక్కడ కూర్చున్న వ్యక్తి వచ్చేసి భీముడు, నిలబడి మాట్లాడుతున్న ఆవిడ వచ్చేసి ద్రౌపది అనమాట. సో ఆ ద్రౌపది అడుగుతుంది, నాకు ఈ పూలు తీసుకొని రండి అని. భీముడు ద్రౌపది ఇద్దరు మాట్లాడుకుని ద్రౌపది కోసం ఆయన వెళ్ళి కళ్యాణ సౌగంధికం పూలు తీసుకొస్తానని చెప్తున్నారు ఆమెకి. భీముడు ఆ పూలు తీసుకొని రావడానికి ఒక ఫారెస్ట్కి వెళ్తారు కదా, అక్కడ ఆంజనేయ స్వామి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట. ఈయన వెళ్ళి హడావిడిగా వెతుకుతూ ఉండేసరికి ఆంజనేయ స్వామికి చాలా కోపం వస్తుంది అనమాట. డిస్టర్బ్ అవుతుంది ఆయన మెడిటేషన్. అప్పుడు ఆయనకి కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయన భరతం పట్టాలని చెప్పేసి ఒక మంకీ రూపంలో, ఓల్డ్ మంకీ రూపంలో భీముడు వెళ్ళాల్సిన దారికి అడ్డంగా కూర్చుంటాడు. భీముడు జరగమని అడిగితే, అయ్యో నేను ముసలోని బాబు, నేను జరగలేను, నువ్వే నన్ను జరుపు, నన్ను పక్కకు కూర్చోబెట్టి నువ్వు వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు భీముడు ఎంత ట్రై చేసినా కూడా ఆయన ఒక ఇంచు కూడా పక్కకు జరపలేడు అనమాట. భీముడు ఇంకా విసిగి వేసారిపోయి, స్వామి నాకు నిజం చెప్పండి, మీరు నాకంటే చాలా శక్తివంతులు, మిమ్మల్ని నేను ఒక్క అంగుళం కూడా పక్కకు జరపలేకపోయాను, ప్లీజ్ నాకు చెప్పండి మీరెవరో అని ప్రాధేయపడతాడు ఆంజనేయ స్వామిని భీముడు. పశ్చాత్తాపడి ప్రాధేయపడుతున్న భీముడికి ఆంజనేయ స్వామి, నేను ఆంజనేయ స్వామిని అని తెలియజెప్తాడనమాట. సో ఈ ఘట్టం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే,
భీముడు నాకంటే శక్తిశాలి ఎవరూ లేరు అని ఒక అహంకారంతో విరవీగుతూ ఉండేవాడు. కానీ భీముడే నిజంగా శక్తివంతుడా? కాదు కదా. ఆంజనేయ స్వామి భీముడి కంటే ఎంతో శక్తివంతుడు. సో మనం ఎప్పటికీ నేనే గొప్ప అనే అహంకారంతో మాత్రం ఎప్పటికీ ఉండకూడదు. బీ గ్రౌండెడ్. ఎగిరెగిరి పడకుండా కొంచెం హంబుల్గా ఉండాలి. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ షో. బాయ్.